చిన్నప్పటి నుంచి మేము 7th స్టాండర్డ్‌లో, 6th స్టాండర్డ్‌లో, 10th స్టాండర్డ్‌లో మా అమ్మ వాళ్ళకి చెప్పేసాం. ఈ జన్మలో పెళ్లి లేదు. ఈ జన్మలో సన్యాసమే. ఈ జన్మ మొత్తం భగవంతుడి యొక్క సేవనే అని. చిన్న వయసులోనే, అంత చిన్న వయసులోనే. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఇస్కాన్ వాళ్ళు వీడేదో బ్రెయిన్ వాష్ చేసేసి వీడిని తీసుకెళ్ళిపోయారు అనుకుంటారు. కానీ మా కుటుంబ సభ్యులు కూడా కొంతమంది అడిగారనమాట, ఇస్కాన్ వల్లే కదా నువ్వు ఇలా వచ్చావని. అప్పుడు వాళ్ళకి చూపించాను, నేను ఇంజనీరింగ్ కాలేజ్లో దిగిన ఫస్ట్ డేనే నేను టికెట్లు చూశాను అనమాట, ఎట్లా పారిపోవాలి ఇక్కడ నుంచి అని. కాబట్టి అవన్నీ చాట్ చూపించేవాళ్ళని వాళ్ళకి, ఎలా మేము ఫేస్బుక్లో చాటింగ్ చేసేవాళ్ళము, ఎలా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, ఎలా సన్యాసం తీసుకోవాలి అని. కాబట్టి చిన్నప్పటి నుంచే భగవంతుడి అనుగ్రహం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల మాకు ఆ అదృష్టం లభించింది. అయితే మేము నిజంగా ఇంజనీరింగ్ స్టార్టింగ్లోనే వెళ్ళిపోవాలనుకున్నాం. కానీ ఇస్కాన్ పరిచయం అయ్యాక బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి, మీ తల్లిదండ్రులు ఇంత నమ్మకంతో పంపించారు కాబట్టి చదవాలి, నువ్వు ఉద్యోగం చేయాలి, వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటేనే నువ్వు ఈ మార్గంలో నడవచ్చు అని నిజంగా చెప్పింది వాళ్ళే. సరే అని ఇంకా బుద్ధిగా చదువుకున్నాను. నేను చదువుకొని ఇంజనీరింగ్ పూర్తి చేసి అమ్మ నాన్న ఆశీర్వాదంతో మళ్ళీ ఈ మార్గంలోకి వచ్చాను.